పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, కేటీఆర్ ఒక పిట్ట కథ చెప్పిండు. ఇండిగో విమానాల సంక్షోభంకు సంబంధించి ఒక పిట్ట కథ చెప్పిండు. ఆ పిట్ట కథ ఏంది మరి? ఈయన చెప్పింది కరెక్టే. నేనేం చెప్తాను చెప్పుకుంటే ఏమంటాడంటే, నేను చెప్తే మీరు నమ్మరు అంటాడు. ఎవరు నమ్ముతాడు మరి? మీ అయ్యయి, మీ బావి, మీ చెల్లెయి, మీ పార్టీ మాట ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఇంకా ఇజ్జత్ తక్కువ బతుకులు వేస్ట్. ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. అది బంద్ చేసుకుంటే మంచిది మీరు. ఎందుకంటే మిత్రులారా, ఈ పిట్టకథ ఏం చెప్తాడు అనేది ఒక్కసారి మీరు ఆ పిట్టకథ చూడాల్సిందే. ఆ పిట్టకథ కంపల్సరీ మీకు కూడా నేను చెప్పాలి. అయితే ఇండిగో సంక్షేమం అంటే చాలా ఇండిగో చాలా ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి. 5 నిమిషాల వీడియో మిత్రులారా. ఖచ్చితంగా ఈ పిట్టకథ వినాలే. మరి ఈయన పిట్టకథ ఏం చెప్పిండు, ఈయన పార్టీ పరిస్థితి ఏంది, ఈయన కథ, మరి దేశం పరిస్థితి ఏంది అనేది 5 నిమిషాలలో చెప్తా. నేను కూడా చెప్తా, తెలంగాణ భాషలనే చెప్తాడు. నా భాషనే తెలంగాణ. దట్టుబి నేను మాట్లాడితే మీరు వరంగల్ అని అడుగుతాను. అంటే వరంగల్ లాంగ్వేజ్ కూడా నా లెక్కనే ఉంటుంది అన్నట్టుగా. నేను మాట్లాడే లాంగ్వేజ్ వరంగల్ది అన్నట్టే లెక్క. సో మిత్రులారా, ఖచ్చితంగా 5 నిమిషాల వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. అయితే ఇండిగో ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి. ఇండిగో ఫ్లైట్లు ఎందుకు క్యాన్సిల్ అయినాయి అనేది చెప్పిండు. అంటే మనోడు చెప్పింది ఏంటిదంటే, ఇక్కడ క్లియర్గా ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ FDTL అనేది ఒక ఆర్డర్ పాస్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది ఆ శాఖకి ఇవ్వాలంటే రామ్మోహన్ నాయుడు మొగోడు, నిన్ను మించిన మొగోడు. నీ అసలు 100 KTRలు అయితే ఒక రామ్మోహన్ నాయుడు, ఆయన ఆంధ్రాలో ఉన్నాడు. కానీ 100 KTRలకు నీ కేటీఆర్ అనే వ్యక్తికి అన్ని క్రిమినల్ తెలివితేటలు, అడ్డమైన తెలివితేటలు, దొంగ తెలివితేటలు, అసోంటి గుణం నయా పైసా వంతి రామ్మోహన్ నాయుడుకి లేదు. పర్ఫెక్ట్ లీడర్ మిత్రులారా. ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణలో ఎందుకు లేడని బాధపడతారని వాస్తవాన్ని చెప్పాలంటే. ఎందుకు స్వార్థం ఉంటుంది, తెలంగాణలో పుట్టిన, తెలంగాణ గడ్డ మీద పుట్టిన కాబట్టి. అంత మొగోడు, నిన్ను మించిన తోపు, మీ అయ్యా, నువ్వు, మీ బావ, మీ చెల్లె, మీరందరూ కూర్చొని దమ్ముంటే డిబేట్, మొగోళ్ళు అయితే డిబేట్ చేయవాను, ఆయనతో డిబేట్ చేయపో. నీతో కాదు, మీ అయ్యతో కూడా కాదు పో. నేను చెప్తానే కదా, మీకు మించిన తోపులు లేవని విర్రవేయకండి. ఉన్నారు తెలుగు రాష్ట్రాలలోనే ఉన్నారు, నీకు మించిన తోపులు ఉన్నారు మిత్రులారా. అయితే ఈ రామ్మోహన్ నాయుడు ఏం చేసిందంటే, ఈ శాఖ నుంచి వెళ్ళి వీళ్ళకి ఏమి ఇచ్చిందంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్. ఈయన చెప్పిన పిట్ట కథలు ఏమున్నదంటే, అంటే శ్రమ దోపిడి. ఒక ఎవరైతే పైలట్ ఉన్నాడో ఇన్ని గంటలే పని చేయాలి, ఆయనకు రెస్ట్ ఉండాలి అనేది పెట్టారు. మంచిదే కదా పని చేసేటానికి. లేకపోతే ఈ ఫ్లైట్స్ యాక్సిడెంట్ అవ్వడు, కింద పడు, నిద్ర లేక ఈ తలకాయ నొప్పులు ఎందుకని చెప్పేసి కొంత వాళ్ళకు కూడా వెసులుబాటు ఇచ్చి, అప్పటి నుండి 2024 నుంచి కూడా, అంటే ఇప్పటికీ దగ్గర సంవత్సరం అయింది, అన్ని డొమెస్టిక్ ఫ్లైట్స్ ప్రతి ఒక్క ఎయిర్లైన్ కూడా ఇది పాటిస్తూ ఉంది నియమం. ఇండిగో ఒక్కటి ఫెయిల్ అయింది. కారణం ఏంటంటే, ఇండిగో శ్రమ దోపిడికి అలవాటు పడ్డది. అయితే ఒకటేసారి ఫ్లైట్లు బంద్ కాగానే, ఈ యొక్క ఇండిగో ఫ్లైట్లు ఒకటేసారి బంద్ కాగానే మొత్తం బస్టాండ్ల కంటే అధ్వానమేనే అన్నాడు. అంటే బస్టాండ్లు అధ్వానంగా ఉన్నాయని చెప్పిండు ఫస్ట్ కేటీఆర్. బస్టాండ్లు అధ్వానంగా ఉన్నాయంటే మరి నువ్వు పాలించిన బస్టాండ్లు ఇవి అధ్వానంగా ఉన్నాయా? రేవంత్ రెడ్డి పాలించిన బస్టాండ్లు అధ్వానంగా ఉన్నాయా? అందుకనే అధ్వానంగానే ఉన్నాయి బస్టాండ్లు. వాస్తవానికి అధ్వానంగా ఉన్నాయని ఒప్పుకున్నాడు. షబాజ్, నీకు ఒక బిగ్ సెల్యూట్. నీ బతుకు నువ్వే చెప్పుకున్నావు. ఇక పోతే ఏంటంటే, ఈ ఇండిగో ఉన్ని మన దేశంలో ఉన్నాయి. ఇండిగో ఉన్ని ఎయిర్ ఇండియా తప్పితే ఏం లేవు. ఒకటి టాటా ఉన్న, ఒకటి ఇండిగో తప్పితే ఇంకేది లేదు. ఈ ఇద్దరి చేతులనే గుత్తాధిపత్యం ఉన్నది. అందుకనే ఇట్లయింది. 100 మంది చేతులు ఉండి ఇట్లా అవునా అన్నాడు. ఇది కేటీఆర్ చెప్పిన పిట్ట కథ. అందుకనే ఫ్లైట్లు బంద్ కాగానే మరి రేట్లు పెరిగినాయి, ఈ మొత్తం బస్టాండ్లో లెక్క అయిందని పిట్ట కథ చెప్పిండు. కేటీఆర్కి చెప్తా ఉన్నా. ముందుగా ఏంటంటే, ఈ 2 ఫ్లైట్లు ఉన్నాయా, ఫస్ట్ ఈ 2 కంపెనీలే ఉన్నాయా అనేది ఫస్ట్ మనం చూడాలి మిత్రులారా. ఎందుకంటే ఈయన చెప్పేది, నేను చెప్తే ఎవరు నమ్మరు కానీ అంటాడు. నువ్వు చెప్తే ఎవరు నమ్మరు, నీ పక్కకు కూర్చున్నాడు కూడా నమ్మరు. పరిస్థితి ఎప్పుడు మంచి రోజులు వస్తాయరా, ఎప్పుడు చెప్పుకోవాలా, బీఆర్ఎస్లకి వెళ్ళి అందుతారు, చాలా మంది చూస్తారు. నువ్వు చెప్పేది ఎవరు నమ్ముతాడు? కేటీఆర్. నీ కథలు ఎవరిని తెలియదు, నీ పిట్ట కథలు అన్నీ తెలుసు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇండిగో ఉన్నది మిత్రులారా. తర్వాత ఎయిర్ ఇండియా, ఈయన చెప్పిన ఈ 2 కాకుండా స్పైస్ జెట్ కూడా ఉన్నది ఇప్పుడు. నెక్స్ట్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉన్నది, ఆకాశ ఎయిర్ అని కొత్త కంపెనీ ఉన్నది, అలయన్స్ ఎయిర్ అని ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి. వీటికంటే ముందు వైండప్ అయినాయి. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఉండే, వైండప్ అయింది. అది ఎందుకు? ఏ మేజర్ కొలాప్స్ డ్యూ టు మ్యాసివ్ డెప్ట్ బికమింగ్ ఏ సింబల్ ఆఫ్ ఎయిర్లైన్ ఫెయిల్యూర్ ఇన్ ఇండియా. ఇంకోటి
సింప్లిఫై దెక్కన్ అనేది ఇంకోటి ఉన్నది, మెర్జ్డ్ ఇంటూ కింగ్ ఫిషర్, అర్థమైందా? అంటే మెర్జ్ అయింది, కింగ్ ఫిషర్లో మెర్జ్ అయింది. తర్వాత ట్రూ జెట్ రామ్ చరణ్ ఉండే, ఆయన ఏం చేసిండు, సీజ్డ్ ఆపరేషన్స్ డ్యూ టు ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల సీజ్ చేసారు రామ్ చరణ్ది. అంటే మన దేశంలో కేటీఆర్ నువ్వు పెట్టుకో, ఫస్ట్ నువ్వు పెట్టుకుంటే నీకు కనుక సెంట్రల్ గవర్నమెంట్ కోఆపరేట్ చేయకపోతే అడుగుతాం. కాంగ్రెస్తో చెప్తానా, ఖర్గేకి చెప్తానా, రాహుల్ గాంధీ మీరు పెట్టుకోలే ఎయిర్లైన్స్, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు అందరికీ చెప్తానా, మీరు కూడా పెట్టుకోరు కలిసి. ప్రభుత్వం నియమ నిబంధనలకు పనిచేయాలి. అయితే నేను ఏం చెప్పిండంటే ఈ దెబ్బతోని మళ్ళీ ఏదైతే ఆర్డర్ ఇచ్చిర్రో, అంటే శ్రమ దోపిడీ చేయకుండా ఏదైతే ఆర్డర్ ఇచ్చిర్రో మళ్ళీ ఆ ఆర్డర్ను సెంట్రల్ గవర్నమెంట్ దిగచ్చింది, ఉపసంహరించుకున్నది. వాడు ఇండిగోడు మారలే, ప్రైవేటోడు మారలే, కానీ దేశమే దిగచ్చింది, వాని కాళ్ళకాడికి వచ్చిందనే ముచ్చట చెప్తీవి కేటీఆర్. నేను ఒక్క మాట చెప్తాను, ఎక్కడ కాళ్ళకాడికి రాలే మిత్రులారా. కేవలం ఆ సంక్షోభం రాగానే ఫస్ట్ చర్యలు తీసుకున్నారు. నేను ఒక్క మాట చెప్తా ఉన్నా, నీ ప్రభుత్వంలో కరోనా వస్తే ప్రతి హాస్పిటల్లో రెమిడిసివిర్ ఇంజెక్షన్ ₹1,00,000 అమ్మిర్రు మిత్రులారా. ఇంజెక్షన్ ₹1,00,000 అమ్మిర్రు చాలా హాస్పిటల్లో, 1,70,000 60,000 ఇట్లా అమ్మిర్రు. ఏం మరి నీదే కదా ఇక్కడ. అంటే కరోనా రాగానే పరిస్థితులు అట్లా అయినాయి. అంటే ఎప్పుడైనా ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ఎన్నిసార్లు మొన్న వరంగల్లో తుఫాన్ వస్తే ఇప్పటి వరకు కోలుకోలేని పరిస్థితి. వరంగల్ 33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది, కోలుకోలేని పరిస్థితి. అయితే టెంపరీ వాళ్ళకి ఏం చేసిరంటే, ఇప్పుడు కొంచెం ఉద్యోగస్తులు కొంత ఎక్కువసేపు పనిచేయండి, వీళ్ళకు కొంత వెసులుబాటు కల్పిస్తాం ఇండిగో కానీ వచ్చిండ్రు కానీ చర్యలు తీసుకోమన్నారా. ఇక్కడ చూడు, గుడ్లు అప్పలు ఇచ్చుకొని చూడు, నీకు గుడ్లు ఉన్నాయి, ఆ గుడ్లు బీకేయాలని అసలు చూడు. ఇక్కడ చూడు, ఇండిగో మూల్యం చెల్లించాల్సిందే, రద్దయిన ప్రయాణికులకు నేటి ఉదయం 8 లోపు సొమ్ము వాపస్, డబ్బులు ఇచ్చేయాలి పొద్దున్నే. రద్దయిన విమానాలకు మూల్యం చెల్లించుకోవాలంటే వాటి మీద దర్యాప్తు నివేదిక ఆధారంగా కఠిన చర్యలు ఖచ్చితంగా ఇండిగో తీసుకున్నాం. కారణం ఏంటంటే సాంకేతిక సమస్యలు, ఉద్యోగుల సమస్యలు, ఫైనాన్షియల్ సమస్యలు ఇండిగోకు. ఇవన్నిటితోని ఫస్ట్ నుంచి ఈ సంవత్సరం మొత్తం నడిపారు. ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. సంవత్సరం మొత్తం కూడా ఏదైతే ఈ యొక్క ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్కి సంబంధించిన నిబంధనలు పాటించుకుంటూ ఇప్పటిదాకా పనిచేసి ఇప్పుడు మాత్రమే ఇబ్బంది అయింది వాళ్ళకు. అయినప్పుడు ఏంది, చర్యలు కంపల్సరీ తీసుకుంటుంది. ప్రతి ఒక్కరు ఎయిర్లైన్ ఎవరైనా పెట్టుకోవచ్చు. పుప్పాల ఎయిర్లైన్స్, నాకు కూడా పైసలు బాగుండి బలిచుంటే నేను కూడా పెట్టుకోవచ్చు. ప్రభుత్వం ఇంకోటి ఏంది, వీళ్ళు ఏం చేసిర్రు, ఇక్కడ ఈ యొక్క ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి కదా, ఇబ్బంది కావద్దని ఏం చేసిరంటే ట్రైన్స్ కూడా రైళ్ళు కూడా ట్రైన్స్ కూడా వేసిర్రు. స్పెషల్ ట్రైన్స్ ఒక 86 స్పెషల్ ట్రైన్స్ వేసిర్రు మిత్రులారా. అలాగే ఇక ఈ ఇండిగో పోగానే మిగతా ఎయిర్లైన్స్ ఉన్నాయి కదా, మిగతా ఎయిర్లైన్స్ రేట్లు పెంచుతారని వాటి మీద కూడా చర్యలు తీసుకున్నారు. ఇండిగో మీద కూడా చర్యలు తీసుకుంటారు. ఎవరైనా చిన్న ఎయిర్లైన్స్ అయినా కూడా వాటిని పైకి తీసుకురావడానికే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. దానికి సంబంధించిన బ్రహ్మాండమైన మంత్రులు రామ్మోహన్ నాయుడు మొగోడే వాస్తవం అని చెప్పాలంటే. ఇక దీన్ని ఏంటంటే దీన్ని కూడా భారతీయ జనతా పార్టీకి నుద్దుడు, దీన్ని కేంద్రానికి నుద్దుడు. ఇజ్జత్ అనిపించాలి మీకు, మీ బతుకులకు ఇజ్జత్ అనిపించాలి. మిమ్మల్ని ప్రజలు నమ్ముతలేరు. మీరు బీజేపీ జోలి అయినా, నరేంద్ర మోడీ జోలి అయినా, దేశం జోలి అయినా ఉప్పు కూడా పెట్టారు మీకు. తువను ముఖం మీద ఉమ్మేస్తారు కాండ్రకిచ్చి. ఇజ్జత్ ఉండాలి మీకు. ఫస్ట్ ఇది పక్కా పెట్టి ఆ సంక్షోభం ఎందుకు వచ్చింది, కేవలం దీనికోసం వచ్చిందట. దానికి సంక్షోభం రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. నిజంగానే వాడికి లాభం ఉంటే వాడు నడుపుకోడా, వాడు ఎందుకు ఇంత ఇబ్బంది పడతాడు? ఇదే ఈ యొక్క ఇండిగోకి సంబంధించిన సీఈఓ వాడు క్షమాపణలు చెప్పిండు, బహిరంగంగా క్షమాపణలు మీడియా ముందుకు వచ్చి చెప్పిండు. తప్పైంది, సారీ క్షమించండి, మా దగ్గరనే తప్పు జరిగిందని చెప్పిండు. మరి అదెక్కడ? ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేయట్టి ఇండిగో ఇబ్బంది అయిందని చెప్పలే ఎక్కడ. ఎంతోమంది కంపెనీలు పెట్టిర్రు, ఈ యొక్క ఎయిర్లైన్స్ పెట్టిర్రు కానీ నడపలేకపోయారు. ఒక ఎయిర్లైన్స్ నడపాలంటే రామ్ చరణ్తో కూడా కాలే, చిరంజీవి కొడుకు రామ్ చరణ్తో కూడా కాలే. నడపాలంటే తక్కువ కాస్ట్కు పోవాలి, మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి, మంచి స్టాఫ్ను రిక్రూట్ చేసుకోవాలి. అది మామూలైన విషయం కాదు. సాంకేతికంగా మంచిగున్నాయా లేవా చూసుకోవాలి. ఏదైనా తేడా వచ్చిందంటే వాని బజ్జీలు రాలుతాయి. వాని మొన్న ఏమైంది మిత్రులారా? సో కాబట్టి మిత్రులారా, ఇటువంటి అడ్డమైన పిట్ట కథలు కేటీఆర్ చెప్తాడు, అడ్డమైన కథలు కాంగ్రెస్ వాడు చెప్తాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళకి వీళ్ళకి చెప్తాడు. గుత్తాధిపత్యం కాదు, ఎవరి చేతిలో కాదు. గతంలో ఉన్నారు అంబానీ అదానా, అందరి మీద కేసులైనాయి, ఈడీ కేసులైనాయి, ప్రతి ఒక్కరి మీద కేసులైనాయి. ఎవడేం చుట్టం కాదు నరేంద్ర మోడీకి.
ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ఎక్కడైనా నరేంద్ర మోడీ అవినీతికి పాల్పడ్డాడు? నరేంద్ర మోడీ వచ్చినాక ఈ యొక్క ఇబ్బంది అయింది. దేశ రక్షణ కోసం మన తెలంగాణలో బీజేపీ ఓటేయకున్నా కూడా దేశ రక్షణ కోసం పార్లమెంట్ ఎన్నికలలో నరేంద్ర మోడీ కోసం ఓటేసారంటే నరేంద్ర మోడీ ఎంత నిజాయితీగా ఉన్నాడు, ఎంత నీతివంతుడు. అందుకే నరేంద్ర మోడీని దేవుడు అంటాం మిత్రులారా. మిత్రులారా, ఈ సొంత అడ్డమైన పిట్టకథలకు ఇక ఈయన చెప్పిన పిట్టకథలు ఏందే ఒక్కరి చేతులు ఉంటే నిజంగా ఆగమవుతుంది. నేను అందుకే చెప్తున్నా, నీ యొక్క బీఆర్ఎస్ మీ అయ్య చేతిలో నీ చేతుల్లో ఉన్నది కాబట్టి సంకనాకిపోయింది నీ బీఆర్ఎస్. అప్పుడున్న దయాకర్ రావు చేతిలో లేదు, అప్పుడు ఈటల రాజేంద్ర ఉంటే ఆయన చేతిలో లేదు పార్టీ. నీ దాంట్లోకి వెళ్ళి 10 మంది బీకి రా, 10 మంది చేతిలో లేదు. నీ చేతిలో మీ అయ్య చేతిలో నీమే తోపులం మేమే నియంత్రణమని మీ చేతిలో పెట్టుకున్నారు చూసినా. నీ పిట్ట కదా నీకే వర్తిస్తుంది కేటీఆర్. మీ చేతిలో బీఆర్ఎస్ ఉన్నది కాబట్టి సంకనాకిపోయింది. ఒక్కసారి అందరి చేతులకు ఇచ్చి చూడు. మీరు ఏం చేసిర్రు? పేరుకు మంత్రి, ఆ మంత్రి అనేటువంటి ఎక్కడ? వరంగల్ జిల్లాలో దయాకర్ రావు మంత్రి అయితే ఈ వరంగల్ జిల్లాలోనే తిరగాలి, వేరే కాడి ఇవ్వద్దు దయాకర్ రావు. అటువంటి ఆంక్షలు పెట్టినావు నువ్వు, దాంతో దెబ్బతిన్నది నీ బీఆర్ఎస్ పార్టీ. సంకనాకిపోయింది. పేరుకు మాత్రమే ఆ మంత్రి ఈ మంత్రి, మిగతా అన్ని మంత్రులు నువ్వు నీ అయ్యనే. అందుకే నీ బీఆర్ఎస్ దెబ్బతిన్నది. అందుకనే గుత్తాధిపత్యం అంటే గిదే. గుత్తాధిపత్యం అంటే నువ్వు ఇండిగో, ఎయిర్ ఇండియా ఇవి చెప్పకు, చాలా ఉన్నాయి, ఇంకా స్పైస్ జెట్కి ఇట్లా చాలానే ఉన్నాయి ఎయిర్లైన్స్, దానికి వర్తించదు. గుత్తాధిపత్యం ఏంటంటే ఏంది? బీఆర్ఎస్ మీ ఇద్దరి చేతులు ఉన్నది, గదే గుత్తాధిపత్యం. అందుకే మీ బీఆర్ఎస్ పార్టీ దెబ్బతిన్నది. గది సెట్ చేసుకో ఫస్ట్. ఇండిగో మీద మాట్లాడు, నువ్వు మాట్లాడాలనుకుంటే ఇండిగో తప్పు చేసిందని మాట్లాడు. కానీ ఇండిగో కేంద్ర ప్రభుత్వం చేయటం తప్పు చేసిందని మాట్లాడితే మా సమాధానం గిట్టనే ఉంటుంది. కేటీఆర్ నీకంత సీన్ లేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు, నీ అయ్యా, నీ చెల్లె, నీ బావ, ఇంకోటి మీ అన్ననో తమ్ముడు ఆడు సంతోషంటాడు, మీ అందరూ మీ కాందాన్ అంతా పోయి రామ్మోహన్ నాయుడుతో డిబేట్ చేయి. మీకు దమ్ముంటే దీని మీద మొగోళ్ళు అయితే చేయాలి. మీరు శాతగాని మాటలు మాట్లాడద్దు. ఇంకోసారి ప్రతి సమస్యను దేశ సమస్య, ఈ ప్రభుత్వం చేయటే సమస్య అంటే ఖబర్దార్ కేటీఆర్. దయచేసి మిత్రులారా, నా యొక్క ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.